లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఫస్ట్ టైం వెంకటేష్ సార్ తోటి అండ్ లోగుడు సార్ తోటి అండ్ బలగం తర్వాత ఎస్విసిలో ఫస్ట్ టైం రాజు సార్ తోటి శిరీష్ గారితో సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా ఎక్సైట్ అయ్యే విషయం ఏంటంటే యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా నేను చెప్పుకోవడానికి గర్వపడే విషయం ఏంటంటే గోదావరి గట్టు మీద రామశిలకవే గోరింటా కట్టుకున్న సందమామవే అని ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక స్టార్ మ్యూజిషియన్ రమణ గోగుల గారితో ఈ సినిమాలో పాట పాడించాం. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమా ఇప్పుడు రికార్డింగ్ నడుస్తుంది. సినిమా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా పెద్ద హిట్ సినిమాకి వర్క్ చేస్తున్నాం. చాలా పెద్ద హిట్ సినిమా చూడబోతున్నాం అందరం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా పేరు పులిరాజు, నన్ను గుర్తెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. మామూలుగా లేడు కదా, రిలీజ్ తర్వాత ప్రీ రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం, ఎంత కావాలితే అంత. ఇంత ఉన్నాడు కానీ సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతి కొడుతున్నాం, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం అండి. కంగ్రాచులేషన్ ఫస్ట్ హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ అండి. ఈ సంక్రాంతి టైటిల్లోనే ఉంది కాబట్టి ఈ టైటిల్ ఈ సంక్రాంతి మంది 100%. జనవరి 15న మాట్లాడదాం డెఫినెట్లీ. అండ్ విక్టరీ వెంకటేష్ నాకు ఫిల్మ్స్ ముందు నుంచి చెన్నై పరిచయం, మంచి మిత్రుడు. ఇండియాలో ఏ క్యారెక్టర్ అన్నా చేయగలుగుతాడంటే ఒక హీరో ఉంటే ఏనండి. అందరి ముందు నేను మనస్ఫూర్తిగా ఆయన ఫ్యాన్, చాలా సినిమాలు ఫాలో అవుతాను నేను. ఐ కీప్ లుకింగ్ ఎట్ ఆల్ హిస్ మూవ్స్. లెట్ ఇట్ బి యాక్షన్, లెట్ ఇట్ బి రొమాన్స్, లెట్ ఇట్ బి కామెడీ, లెట్ ఇట్ బి పేథాస్, ఎనీథింగ్. ఇట్స్ ఆల్రౌండర్ అండి. వన్ ఆఫ్ ద ప్రౌడ్ అసెట్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. విషింగ్ ఆల్ ద బెస్ట్. నిజంగా ఈ సినిమా వెంకటేష్ బాబుకి కెరియర్లో వన్ ఆఫ్ ది మెమరబుల్ ఫిల్మ్స్ అవడం గ్యారంటీ అండి, అపార్ట్ ఫ్రమ్ బ్లాక్ బస్టర్. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఆగస్ట్ 15న సక్సెస్ మీట్లో నాకు ఆగస్ట్ 15th, జనవరి 15న నేను సంక్రాంతి అయిన తర్వాత చెప్తాను నేను తప్పకుండా. అనిల్ రావుపూడి అండి, మై డ్రీమ్ డైరెక్టర్. ఎందుకంటే హ్యూమర్ టైమింగ్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ, చాలామంది డైరెక్టర్స్లో ఒక్కళ్ళకి బ్లడ్ ఫ్లోలో, నర్వ్స్లో కామెడీ ఉంటుందండి. అలాంటి వాళ్ళు నేను ఒక ఆయన. నేను ఎవరిని అడగను ఎప్పుడు చేస్తాను మీతో సినిమా అని. అడిగిన ఒక్కళ్ళిద్దరిలో ఇరొకండి. ఇప్పుడు అడుగుతుండేవాడిని ఎప్పుడు చేస్తున్నారు నాతో, ఎప్పుడు, ఎన్నిసార్లు అడిగాను. ఎవరిని అడగనండి. ఐ లవ్ హిస్ వర్క్స్. మంచిది చేయాలండి చేస్తే అన్నారు. నిజంగా నాకు నా లైఫ్ టైంలో సెకండ్ ఇన్నింగ్స్లో ఇంతకంటే హిలేరియస్ క్యారెక్టర్ నేను చేయలేదండి. ఐ షుడ్ థ్యాంక్ హిమ్ పర్సనలీ. హిలేరియస్, నా లైఫ్లో మర్చిపోలేనటువంటి క్యారెక్టర్స్లో ఇదో క్యారెక్టర్ అండి. థ్యాంక్ యూ అండి ఇవ్వడం మంచి. రెండోది వీటి గణేశన్ నాది. అంటే ఇలాంటి సీఎం క్యారెక్టర్ ఇండియా తెర మీద ఎంతవరకు రాలేదండి. మళ్ళీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో, ఇండియన్ సినిమాలో సీఎం క్యారెక్టర్లా రాలేదు. సీఎం పార్టీ ప్రెసిడెంట్ మధ్యన ఒక లవ్ స్టోరీ కూడా ఫస్ట్ టైం అండి. ఇది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ జరుగుతుంది. సో ఇవి వీ హ్యావ్ టు, నేను ఇంతకంటే నేను చెప్పకూడదు. జనవరి 14న వీఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ సెలబ్రేట్ అలాంగ్ విత్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు. అండ్ అలాగే ఈ లవ్ స్టోరీ ఒక వెరైటీ లవ్ స్టోరీ అండి. మామూలుగా లవ్ స్టోరీస్ కలర్లో ఉంటాయి, ఇక్కడ హీరో లవ్ స్టోరీ బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. అంటే అంత కంఫర్టబుల్గా ఉండదు. ఇందాక చూశారు కదా, చిన్న గుద్దులాట్లు చాలా ఉన్నాయి. అంటే ఇందాక ఆయన చెప్పినట్టు, వెంకటేష్ చెప్పినట్టు, ఇది జస్ట్ కొండ నునుపు మాత్రమే. యూ షుడ్ సీ ద ఫిల్మ్ అండి. ఇట్ ఈస్ రాకింగ్, ఇట్ ఈస్ స్టార్ట్ టు ఫినిష్, ఇట్ ఈస్ క్లైమాక్స్ అని నేను చెప్పగలుగుతాను, అంత కాన్ఫిడెంట్గా సినిమా గురించి. అండ్ ముఖ్యంగా దిల్ రాజు గారు, శిరీష్ గారండి. శతమానం భవతి నాకు సెకండ్ ఇన్నింగ్స్లో ఒక పెద్ద బ్రేక్ అండి. నిజంగా మీకు లైఫ్లో మర్చిపోలేను నేను.
చాలా పెద్ద బ్రేక్ అండి అది నాకు. కంగారాజు క్యారెక్టర్ తర్వాత ఒకటి రెండు మంచి సినిమా చేసాం. మళ్ళీ దిల్ రాజు గారు సంక్రాంతి రాజు గారు కాబోతున్నారు ఈసారి మరొక్కసారి. శిరీష్ గారు ఎస్విసిసి బ్యానర్, చాలా సంతోషం. ఇద్దరు హీరోయిన్స్ కూడా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, స్కోప్. ప్రతి క్యారెక్టర్ ఇక్కడ ఉన్న విడిపేరెంట్ వీడియో గురించి ఎక్కువ వద్దు, నోరు తెరవద్దు. వాడు నోరు అక్కడ తెర మీద తెరుస్తాడు, అక్కడే చూడండి. ఇప్పుడు నువ్వు నోరు తెరవద్దు, అర్థమైనా? బీటీ గణేశన్ గారు మీరు జాగ్రత్తగా ఉన్నారు నాతో. సో ఎనీవే భీమ్ గారు, అందరు భీమ్స్ గారు, అందరికి కంగ్రాచులేషన్ అండి. పేరున ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక లైఫ్ లాంగ్ మెమరీ సంక్రాంతి అని నేను చెప్తూ, ఐ థ్యాంక్ దిల్ రాజు గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ, అనిల్ రావుపూడి గారు, ఆల్ అవర్ యాక్టర్స్, ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. I think నేను ఎక్కువ మాట్లాడాను ఈరోజు. ఐ లీవ్ ద రెస్ట్ ఫర్ వెన్ వీ స్టార్ట్ ప్రమోటింగ్ ఇట్ విత్ ఫుల్ స్వింగ్. కానీ నేను చేసిన ఫిల్మ్స్లో ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ కామెడీ రోల్లో, అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్, ఎందుకంటే ఐ హ్యాడ్ అ డ్రీమ్ ఆఫ్ ప్లేయింగ్ అ కాప్, అన్ IPS ఆఫీసర్. And I don't know if a lot of people know, కానీ చిన్నప్పటి నుంచి I had 3 dreams that I wanted to achieve. One, to be a doctor. Second, to be a Miss India. Third, to be a civil servant. The first 2 I fulfilled, కానీ last one I could not. And I think I have to thank Anil Garu, because finally through this film I got the opportunity. Even if it is on set, I got to live as a civil servant. So చాలా gratefulగా ఉన్నాను. Thank you, sir, for giving me this character, ఈ role. And to the entire cast and crew, I think everybody's done a fantastic job. And Venkatesh sir, I have been a huge fan, and you will see him in a crazy role in this one. It's super fun. And Aishwarya Rajesh Garu, big fan of her, off screen, on screen. I'm a huge fan, and I loved working with her. And everybody, VTV Ganesh sir, Naresh sir, Bull Raju. And thank you for the opportunity, Dil Raju Garu, Sirish Garu. It has been a wonderful, ఇది నా first time ఈ banner లో, and I hope I continue to do a lot more great work in your banner as well. And మీ అందరికీ I am sure మీకు నచ్చుతుంది when you watch it when it comes. Few days left, so countdown I think will start soon, and cannot wait to show you what we have created. Thank you. భాగ్యం క్యారెక్టర్ నాకు తెలిసి చాలా ఏళ్ళుగా ఇలాంటి క్యారెక్టర్ నేను తెరపైన చూసింది లేదు. అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అనిల్ రావిపూడి గారు. ఇదే కాస్ట్యూమ్తోనే నాకు లుక్ టెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్తో నేను మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చాను. సంక్రాంతి, దిస్ సంక్రాంతి ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ వెరీ స్పెషల్ సంక్రాంతి. నెక్స్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, ఇలాంటి మంచి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ డెఫినెట్లీ ఈ సంక్రాంతి మీదే సార్. 2 సినిమాలు, ఒకటి గేమ్ చేంజర్, ఇంకోటి మన సంక్రాంతికి వస్తున్నాం మన సినిమా. 2025 ఇస్ దిల్ రాజు గారిదే ఖచ్చితంగా, అది మనం కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ మన హీరో వెంకటేష్ గారు. నేను చెన్నైలోనే పుట్టి పెరిగినా కూడా ప్రతి తెలుగు సినిమా మేము థియేటర్లో చూసే ఒక అలవాటు ఉంది. ముఖ్యంగా మిస్ అవని హీరో సినిమా అంటే వెంకటేష్ గారిదే. మేము థియేటర్లో, నేను చాలాసార్లు చెప్పాను, చెన్నైలో కెసినో అండ్ జయప్రద థియేటర్స్, అక్కడే తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో మేము ఫ్యామిలీగా వెళ్ళి మిస్ అవ్వకుండా చూసిన సినిమా వచ్చి వెంకటేష్ గారు, విక్టరీ వెంకటేష్ గారు అని చెప్పాలి. సార్, we truly love you, and it was a wonderful experience, sir. Such a positive person. ఈ సెట్లో వచ్చి ఒకరోజు కూడా షూటింగ్, యాక్చువల్గా ఒక యాజ్ అన్ యాక్టర్గా ప్రతిరోజు తెల్లవారుజామున అయిన తర్వాత పొద్దున 6:30కి లేచి ఒక పని మనం చేస్తూ ఉంటే ఆ పని ఎంత ఎగ్జైటింగ్గా, ఈరోజు ఈ షూట్కి వెళ్తున్నాం, అప్పో అనిల్ రావిపూడి గారి సినిమాకి వెళ్తున్నాం అంటే అంత ఎగ్జైట్మెంట్ టు సీ వెంకీ సార్ అండ్ దిస్ ఎంటైర్ టీమ్. నాకు తెలిసి వీ నాట్ బీన్ లైక్ హీరో హీరోయిన్, ఒక యాక్టర్స్ లాగా లేము. మేమందరూ కూర్చుని చక్కగా సార్ భోజనాలు ఇంటి నుంచి వచ్చేవి. అనిల్ గారు, మీను,
నేను వెంకీ సార్ అప్పుడప్పుడు, బట్ ప్రొడ్యూసర్ గారు, మేమందరూ ఒక ఫ్యామిలీ లాగా, వీటీవీ గారు, బుల్రాజు, మేమందరూ కూర్చుని ఏదైనా విలేజ్ అరకులో షూట్ చేసాం, చాలా అవుట్డోర్ లొకేషన్స్లో. ఎక్కడన్నా టెంట్ వేసి బ్రహ్మాండమైన భోజనం పెట్టిన మన ప్రొడక్షన్ అన్న ఎక్కడ, అన్న పేరేంటి, శేఖర్ అన్న మా కోసం డిఫరెంట్గా భయంకరమైన భోజనాలన్నీ పెట్టి నిజంగా చాలా కడుపు తృప్తిగా తిన్నట్టు కడుపు తృప్తిగా ఈ సినిమా యాక్ట్ చేశాము. సో థ్యాంక్ యూ, ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్. ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దిల్రాజు గారు, వెంకటేష్ గారు, మీనాక్షి, అనిల్ గారు, ఇక్కడ అందరూ వీటీవీ మాకు చాలా చెన్నై నుంచి కనెక్ట్ ఉంది, బుల్రాజు. సో సంక్రాంతికి, దిస్ సంక్రాంతి ఈజ్ గోయింగ్ టు బీ మన సంక్రాంతి. ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుద్ది. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.